నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పురాణేతిహాసాలలోనూ రామాయణ మహాభాగవతాల్లోనూ ప్రముఖమైన క్షేత్రంగా చెప్పబడిన తీర్థం గయా. చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన గయలోని మరిన్ని విశేషాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సీతాదేవి దశరథుడికి పిండ ప్రదానం చేసిన స్థలం సీతాకుండ్. ఇక్కడ పిండదానానికి వచ్చిన భక్తులు అమ్మవారి రూపంలో వెలిసిన సీతాదేవికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. नमो नमः. नमो नमः. नमो नमः. नमो नमः. తాత ముత్తాతలకు, పితామహులకు, మాతామహులకు 100 తరాలు వెనుక వరకు పిండదానం చెయ్యటానికి వీలున్న ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రుడు స్వయంగా విచ్చేశాడు. గయా క్షేత్ర మహత్యంలో ఇది కూడా ఒక భాగంగా ఉంది. దుర్వాస మహాముని సమస్త దేవతల ముందు ఒక ప్రశ్ననుంచాడు. దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడు గయా పిండదాన క్షేత్రానికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్న విని మునులంతా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లారు. దుర్వాసుని ప్రశ్నను నివేదించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారు. గయకు వెళ్లి పితృదేవతలకు పిండదానాలు చేయవలసిందిగా నేనే స్వయంగా శ్రీరామునికి చెబుదామనుకుంటున్నాను. కాని శ్రీరామచంద్రుడు అరణ్యవాసం నుంచి ఇటీవలే వచ్చాడు. రాజ్యపాలనలో తలమునకలుగా ఉన్నాడు. అందుకని నేను వెంటనే ఏమీ చెప్పలేకపోయానని అన్నాడు. మర్యాదా పురుషోత్తముడైన రాముడు రాజ్యభారం వల్ల స్వయంగా గయకు వెళ్లకపోతే గయ పిండదానం పరంపరను ఎవరు ప్రారంభిస్తారు అని మునులు ప్రశ్నించారు. ఇలాగే ప్రజలంతా తీరికలేక గయకు వెళ్లకపోతే పితృదేవతలంతా యమలోకంలో ఉండిపోతారు కదా అన్నారు. మహామునుల ఈ తర్కాన్ని విని అర్థం చేసుకుని వశిష్ఠుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్లాడు. వశిష్ఠుడి మాట విని శ్రీరామచంద్రుడు వెంటనే గయా పిండదానానికి బయలుదేరాడు. సీతాదేవి, లక్ష్మణుడు ఆయన వెంట ఉన్నారు. వాళ్లంతా మొదట బస చేసిన ప్రదేశం సీతాకుండ్గా ప్రసిద్ధి చెందింది. సీతాదేవిని అక్కడే ఉండమని చెప్పి శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి పిండదానానికి వెళ్లాడు. అవి పితృపక్షాల రోజులు. పితృదేవతలందరితో పాటు దశరథుడు కూడా యమలోకం నుంచి అక్కడికి వచ్చాడు. రామలక్ష్మణులు అక్కడికి దూరంగా ఉన్నారు. ఫల్గు నదీ తీరంలో సీతాదేవిని చూసిన దశరథుడు చాలా సంతోషించాడు. సీత ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు దశరథుడు తన చేతిని అక్కడ కనబడేలా ప్రత్యక్షం చేశాడు. దశరథుని చేయిని చూసి సీతాదేవి ఆయనకు నమస్కరించింది. దశరథుడు కోడలిని ఆశీర్వదించి తనకు పిండ ప్రదానం చేయమని కోరాడు. అలా చేస్తే తాను యమలోకం నుంచి విముక్తి చెంది వైకుంఠానికి వెళ్లగలుగుతానని చెప్పాడు. అప్పుడు సీతాదేవికి ధర్మ సందేహం కలిగింది. ఆ విధంగా ధర్మ సందేహ నివృత్తి అయిన తరువాత సీతాదేవి దశరథుడికి ఇక్కడే పిండదానం చేసింది.
అందువల్లనే ఈ స్థలం సీతాకుండ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సీతాదేవి విగ్రహం ఉంది. ఎదురుగా దశరథుడి చెయ్యి ఉంది. సీతాదేవి ఇచ్చిన పిండం ఆ చేతిలో కనబడుతుంది. పిండదానానికి ఏర్పాట్లన్నీ చేసుకుని రామలక్ష్మణులు సీతాదేవి వద్దకు తిరిగి వచ్చారు. సీతాదేవి వాళ్లకు జరిగిందంతా చెప్పింది. రాముడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు నమ్మకం కూడా కలగలేదు. తన తండ్రి దశరథుడు ఇక్కడ ప్రత్యక్షం కావడమేమిటి, సీత పిండదానం చేయడమేమిటి అన్నాడు. అక్కడున్న వటవృక్షం, తులసికోట, పల్గు నది, గోవులు, బ్రాహ్మణులు తాను చేసిన పిండదానానికి సాక్షిభూతులని సీత చెప్పింది. శ్రీరామచంద్రుడు సీత చెబుతున్నది నిజమేనా అని ప్రశ్నించినప్పుడు ఒక్క వటవృక్షం మాత్రమే నిజమని చెప్పింది. మిగతా వాటన్నిటికీ సీతాదేవి శాపం తగిలిందని భావిస్తారు. పల్గు నది ఇప్పటివరకు కూడా సీతాదేవి శాపంతో కునారిల్లిపోతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడే పల్గు నదిలో నీళ్లు నిండుతాయి. మిగతా సందర్భాల్లో ఈ నది ఎండిపోయి ఉంటుంది. అయితే నదీ గర్భంలో ఇసుక కింద నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇసుకను తొలగిస్తే నీరు లభిస్తుంది. ఆ విధంగా పల్గు జలానికి పవిత్రమయ్యేలా ఆశీస్సు లభించింది. స్నానం చేసిన తరువాత సీతాకుండ్లో కూడా పిండదానం చేస్తారు. సీతాకుండ్లో పిండదానానికి వచ్చిన భక్తులు అమ్మవారి రూపంలో వెలసి ఉన్న సీతాదేవికి పూజలు చేయిస్తారు. సీతాదేవికి పూలు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించి పూజిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులంతా నిష్ఠతో ఈ పూజలు చేస్తారు. सरस्वती त्रिगुणात्मिकाय दुर्गा देव्यै नमः कुलदेवी शाकंभरी महादेव्यै नमः योनि मुद्रां प्रदर्शयेत्। भूमिमङ्गलं भूमिमङ्गलं उदकमङ्गलं उदकमङ्गलं अग्निमङ्गलं अग्निमङ्गलं वायुमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं चन्द्रमङ्गलं जगन्मङ्गलं जगन्मङ्गलं जीवमङ्गलं जीवमङ्गलं देहमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं आत्ममङ्गलं सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु 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 सर्वमङ्गलं भवतु भवतु भवतु। మొత్తం మీద చూస్తే వైదిక కర్మకాండలో మహిళల భాగస్వామ్యం తక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రాద్ధకర్మల్లో, పిండదానాల్లో వారి పాత్ర అత్యల్పం. కానీ సీతాదేవి స్వయంగా తన మామగారికి పిండదానం చేసిన గయాతీర్థంలో మాత్రం పిండదాన ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పురుషులతో సమానంగా ఉంటుంది. ఇది సీతాదేవి ద్వారా ప్రారంభించబడిన పరంపర. సీతాకుండ్ పక్కనే ఉన్న వేదిక భరతాశ్రమం. దీనిని రామ్ గయా అని పిలుస్తారు. శ్రీరామచంద్రుడు దశరథుడికి ఇక్కడే పిండదానం చేశాడని చెబుతారు.
విష్ణుపద్ మందిరానికి ఎదురుగా సీతాకుండ్ ఉంది. పల్గు నదికి ఒకవైపు విష్ణుపద్ మందిరం ఉంటే మరోవైపు సీతాకుండ్ ఉంది. సీతాకుండ్కు పక్కనే అక్కడ భరతాశ్రమ వేదిక ఉంది. ఈ వేదికనే రామ్గయ అంటారు. శ్రీరామచంద్రుడు తండ్రికి ఈ రామ్గయ స్థానం నుంచే పిండదానం చేశాడని చెబుతారు. రాముడు లక్ష్మణుడు శిరోముండనం చేయించుకుని పల్గు నదిలో స్నానం చేసి శాస్త్ర ప్రకారంగా తండ్రికి, తాత ముత్తాతలందరికీ వారి మోక్షం కోసం ఈ వేదిక నుంచే పిండదానం చేశారు. శ్రీరామచంద్రుడు గయాతీర్థంలో పిండదానం చేస్తున్నప్పుడు దశరథ మహారాజు 2 చేతులు చాచి పిండదానం కోరాడని, అయితే రాముడు తన తండ్రి చేతుల్లో పిండదానం చేయకుండా రుద్రపద్ మీద పిండదానం చేశాడని, అప్పుడు దశరథుడు చాలా సంతోషించాడని చెప్తారు. రామా, నేను నిన్ను పరీక్షించబోయాను. నీవు నా చేతుల్లో పిండదానం చేస్తే నాకు స్వర్గం ప్రాప్తించేది కాదు. రుద్రపదిలో పిండదానం చేయటం వల్ల నాకు రుద్రలోకం ప్రాప్తించింది అని దశరథుడు చెప్పాడు. శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైంది రామ్శిల. పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో ఉన్న మందిరాలు మహిమాన్వితమైనవి. ధన్య భూమి వన్ పద్ పహాడా, జహా జహా నాథ్ పావు తుమ్ థాడా. శ్రీరామచంద్రుని పాదస్పర్శ సోకిన చోటల్లా ఆ భూమి ధన్యమవడమే కాదు, ఆ నేలంతా పరమ పవిత్ర క్షేత్రమయింది. గయాతీర్థంలోని రామ్శిల కూడా అంతే. రాముడు పాదము మోపిన చోటు ఇది. రామ్శిల అనేది ఒక చిన్న కొండ. విష్ణుపద్ మందిరానికి ఉత్తరాన 3 మైళ్ల దూరంలో పల్గు నది తీరాన ఉంది. ఈ కొండను ఒకప్పుడు ప్రేత్శిల అనేవారు. రామపాదం తాకడంతో ఈ కొండ పవిత్రమయింది. అప్పటినుంచి రామ్శిల అనే పేరు వచ్చింది. ఇక్కడి రామమందిరంలో శ్రీరామచంద్రుడి దర్శనం లభిస్తుంది. కొండమీద పైకి వెళ్తే రామ్శిలా తీర్థం ఉంది. అక్కడ శివుడి గుడి కూడా ఉంది. మందిరం సమీపంలో శ్రీరామచంద్రుని పాదచిహ్నాన్ని దర్శించుకోవచ్చు. ఉత్తరార్ధ సూర్యస్థల్ పవిత్రమైనది. ఇక్కడున్న సరోవరాన్ని ఉత్తర మానస్ అని పిలుస్తారు. రామ్శిలా నుంచి వెనక్కి తిరిగి వస్తుంటే విష్ణుపద్ మార్గంలో ఉత్తర మానస తీర్థం ఉంది. ఇది సూర్యభగవానుని మందిరం. అందుకే దీనిని ఉత్తరార్ధ సూర్యస్థల్ అంటారు. ఉత్తరార్ధ సూర్యుడు శీతలాదేవి ఇక్కడ ప్రతిష్టమయ్యారు. ఉత్తర మానస్. ఇక్కడున్న సరోవరాన్నే ఉత్తర మానస్ అంటారు. ఇక్కడ పశ్చిమోత్తర భాగాన మునేశ్వర్ మహాదేవ్, పితామహేశ్వర్ మహాదేవుల ఆలయం ఉంది. ఇక్కడ శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇక్కడి శ్రాద్ధకర్మల తర్వాత యాత్రికులు మౌనంగా సూర్యకుండ్ వరకు యాత్ర చేస్తారు. సూర్యకుండ్ విష్ణుపద సమీపాన ఉంది. సూర్యకుండ్ ఉత్తర భాగాన్ని ఉదీచి అని, మధ్య భాగాన్ని ఖల్ఖల్ అని, దక్షిణ భాగాన్ని దక్షిణ మానస్ తీర్థ అని అంటారు. ఇక్కడ దక్షిణార్ధ సూర్యభగవానుని విగ్రహం ఉంది. ఇక్కడ సూర్యనారాయణమూర్తి చతుర్భుజ స్వరూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనానికి ఎంతో మహత్యం ఉంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. గయ పిండదానానికి గయాలో 365 వేదికలుండేవని పురాణాల్లో చెప్పబడింది. కానీ అది కొన్ని యుగాల నాటి మాట. పురాణకాలంలో ఇక్కడ 365 వేదికలుండేవట. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గింది. ఎన్నో వేదికలుండేవని గయా మహత్యంలో చెప్పబడింది. వాటిలో ఇప్పుడు కేవలం 45 వేదికలే లెక్క తేలుతున్నాయి. గయలో ఈ 45 వేదికల వద్ద పిండదానాలు జరుగుతున్నాయి. పల్గు నదీ తీరం నుంచి ఆదిగయా వరకు ఉన్న వివిధ పవిత్ర స్థానాల వద్ద తర్పణలు, పిండదానాలు జరుగుతాయి. 17 రోజుల మహాపిండదాన కార్యక్రమంలో మొత్తం ఈ 45 వేదికల వద్ద పిండదానం చేస్తారు. గయలో ఉన్న అక్షయ వటవృక్షం అత్యంత విశేషమైనది. భూమి మీద ఈ వృక్షం మొక్కగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది క్షయం కానేలేదు. ఈ వృక్షం అనాది కాలం నుంచి అలాగే ఉందని పురాణాలు చెప్తున్నాయి. పిండదానం నిర్వహించే ఆ 45 వేదికల్లోనూ అతి పవిత్రమైంది ఈ అక్షయ వటవృక్షం. ఈ వృక్షానికి ఎప్పటికీ క్షయమనేదే లేదు. భూమ్మీద ఈ వృక్షం ఒక మొక్కగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది క్షయం కానే కాలేదు. ఈ వృక్షం అనాది కాలం నుంచి అలాగే ఉందని పురాణాలు చెబుతున్నాయి. గయా తీర్థంలో ఈ అక్షయ వృక్షం అక్షయంగా నిలవడానికి సంబంధించిన పురాణ గాథ కూడా శ్రీరామచంద్రుడి రాకతో ముడిపడి ఉంది. సీతాదేవి ఈ వటవృక్షానికి అక్షయంగా నిలిచి ఉండేలా వరమిచ్చింది. సీతాకుండ్ కథలో ఇదంతా వస్తుంది. సీతాదేవిని సీతాకుండ్ వద్ద ఉండమని చెప్పి శ్రీరామచంద్రుడు పిండదానం ఏర్పాట్ల కోసం దూరంగా వెళ్ళినప్పుడు దశరథుడు సీతాదేవి ఎదుట ప్రత్యక్షమై పిండదానమిమ్మని అడుగుతాడు. సీతాదేవి అప్పుడు మామగారైన దశరథునికి పిండదానం చేస్తుంది. ఎదుట ఉన్న ఈ వటవృక్షాన్ని, దాని ముందు ప్రవహిస్తున్న పల్గు నదిని, తులసికోటను, దగ్గరలో ఉన్న ఒక ఆవుని, అక్కడి బ్రాహ్మణుడిని సాక్ష్యాలుగా పెట్టుకుని సీతాదేవి దశరథునికి పిండదానం చేసింది. కాని శ్రీరామచంద్రుని ముందు ఈ పిండదానానికి సంబంధించి సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్క వటవృక్షం తప్ప మిగతా వాళ్ళెవరు కూడా నిజం చెప్పలేదు. నిజం చెప్పని వాళ్లకు సీతాదేవి శాపం ఇచ్చింది. నిజం చెప్పిన వటవృక్షానికి మాత్రం అక్షయంగా ఉండమని, ఎప్పటికీ అనంతంగా నిలిచి ఉంటావని, అందరిచేత పూజింపబడతావని వరమిచ్చింది. సీతాదేవి ద్వారా వరం పొందిన ఈ వటవృక్షం త్రేతాయుగం నాటిదని భావిస్తారు. అయితే ఈ వృక్షం అంతకన్నా ప్రాచీనమైందని చెప్పే అనేక కథలున్నాయి. కృతయుగంలో గయాసురుడి శరీరంపైన విష్ణుమూర్తి అవతరించినప్పుడే ఆ తీర్థం వద్ద ఈ వటవృక్షాన్ని కూడా అవతరింపచేశాడని చెబుతారు. ఈ వృక్షానికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండబట్టే సీతాదేవి ఈ వృక్షాన్ని పిండదానానికి సాక్షిగా ఉండమని కోరిందని భావిస్తారు. సత్యవాక్ పరిపాలన ద్వారా ఈ వటవృక్షం అక్షయంగా నిలిచే వరం పొందింది. గయాతీర్థంలో పిండదాన కార్యక్రమంలో అంతిమ ఘట్టం ఈ అక్షయ వృక్షమేనని చెప్పబడింది. అందుకే ఈ స్థానాన్ని అత్యంత మహిమాన్వితమైందిగా భావిస్తారు. పిండదానం కార్యక్రమం ఒక్క రోజుతో ముగిసేదైనా, 7 రోజులదైనా, 17 రోజులదైనా భక్తులు
ఈ వృక్షం వద్ద తప్పనిసరిగా పిండదానం చేస్తారు. యాత్రికులు ఇక్కడ నిలబడి తమ పూర్వీకులను ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతారని నమ్ముతారు. అక్షయ వటవృక్షం దగ్గర పితృదేవతలకు పిండదానం రూపంలో ఏమేమి దానం చేస్తామో అవన్నీ కూడా అక్షయంగా ఉంటాయని భావిస్తారు. పితృదేవతలు ఎల్లప్పుడూ వాటిని ఉపయోగిస్తారని నమ్ముతారు. గయలో అంతిమ పిండదానంలో భాగంగా ఇక్కడ చేసే దానానికి చాలా ప్రాధాన్యం ఉంది. అక్షయ మహిమలు కలిగిన అక్షయ వృక్షం అద్భుతమైన ఠీవితో విరాజిల్లుతోంది. విశాలంగా విస్తరించిన శాఖోపశాఖలతో ఆశ్రితులందరికీ చల్లని నీడను, హాయిగొలిపే గాలిని ఇస్తోంది. ఈ అక్షయ వృక్షం స్థానంలో పరమశివుడు 2 రూపాల్లో వెలసి ఉన్నాడు. వటేశ్వర మహాదేవుడనే రూపంలో, ఆ సమీపంలో వృద్ ప్రపితా మహేశ్వరుడనే రూపంలోనూ స్వామి దర్శనమిస్తారు. గదాలోల్ సరోవరం ఐతిహాసిక ప్రాధాన్యం కలది. ఈ కొలను మధ్యలోనున్న స్తంభాన్ని గదగా భావిస్తారు. ఇక్కడొక రాక్షసుని ఆగడాలు మితిమీరినప్పుడు శ్రీ మహావిష్ణువు తన గదతో ఆ రాక్షసుని సంహరించి గదను ఆ సరోవరంలో ప్రక్షాళనం చేశాడని ఒక ఐతిహాస్యం ఉంది. అక్షయ వృక్షం దక్షిణ దిశలో అందమైన గదాలోల్ సరోవరం ఉంది. ఈ కొలను మధ్యలో ఉన్న స్తంభాన్ని గదగా భావిస్తారు. ఇక్కడొక రాక్షసుని ఆగడాలు మితిమీరినప్పుడు శ్రీ మహావిష్ణువు తన గదతో ఆ రాక్షసుని సంహరించి గదను ఆ సరోవరంలో ప్రక్షాళనం చేశాడని ఒక ఐతిహ్యం ఉంది. అందుకే దీనికి గదాలోల్ సరోవరమనే పేరు వచ్చింది. ఆది గయా. గయా తీర్థానికి ఇదే ఆది స్థానం. అన్నిటికన్నా పురాతనమైన స్థానం ఇది. ఈ ఆదిగయా స్థానమే అన్నిటికన్నా ప్రాచీనమైన పూజ్యస్థానం. ఇక్కడికి తీర్థయాత్రికులు తక్కువగా వస్తారు. కానీ 17 రోజుల పిండదానంలో ఇక్కడ కూడా పిండదానం చేయటం తప్పనిసరి. గయాలో పిండదానానికై ఉన్న 45 వేదికల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఈ శిల మీద పిండదానం చేస్తారు. ఈ శిల కింద ఒక వేదిక ఉంది. దీని సమీపంలో ప్రాచీన విగ్రహాలున్నాయి. వీటి దర్శనానికి, పూజలకు కూడా ఎంతో మహత్యం ఉంది. గయాసిర్లో వెలసిన దేవి ముండు పృష్ఠాదేవి. 12 చేతులతో ఉన్న ఈ దేవి కోరిన వరాలిస్తుందని భక్తుల విశ్వాసం. గయాసిర్ అంటే గయాసురుని శిరస్సు. గయా తీర్థక్షేత్రాన్ని 3 భాగాలుగా వర్గీకరించారు. ప్రథమ భాగం గయాసిర్. ఇది 1 కోసు దూరం విస్తరించి ఉందని చెబుతారు. దీనిని గయాసురుని శరీర క్షేత్రంలో శిరోభాగంగా భావిస్తారు. అందుకే దీన్ని కూడా పిండదానానికి ఒక ప్రముఖ వేదికగా భావిస్తారు. ఇక్కడ పిండదానం పరిసమాప్తం చేస్తారు. గయాసిర్ వేదిక సమీపంలో అద్భుతమైన రీతిలో అమ్మవారి విగ్రహం ఉంది. 12 చేతులతో ఉన్న ఈ దేవి స్వరూపాన్ని మున్పృష్ఠాదేవిగా పేర్కొంటారు. మున్పృష్ఠాదేవి దర్శనం దుర్లభమని భావిస్తారు. వచ్చే వారం మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.